ప్రస్తుతం మనతో పాటు నవీన్ రెడ్డి గారు ఉన్నారు. నవీన్ రెడ్డి గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే వరుసగా హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. మనం సికింద్రాబాద్ విషయంలో కావచ్చు, శంషాబాద్ విషయంలో కావచ్చు, రీసెంట్‌గా మీ అక్బర్ బాగ్, మలక్పేట్ అక్బర్ బాగ్ విషయంలో దేవి నవరాత్రుల్లో భాగంగా శోభయాత్రలో భాగంగా గుడ్లు దాడి జరగడం అనేది జరిగింది. సో, దానిపైన ఏమంటారు? అంటే ఎందుకు ఈరోజు మీరు బయటికి రావడం అనేది జరిగింది? ఎందుకు పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం అపీజ్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే వాస్తవానికి ఎవరు చేసిందనే నిందితుడిని పట్టుకోవడం పోయి కేసు నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కనుసంధాలలో ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అదే చర్యలకు తీసుకుపోతుంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్లు కూడా ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో కూడా దాదాపు 72 గంటల ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళు ఏమని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందంటే అబ్బాయి ఒక 17 ఏళ్ల అబ్బాయి జూనియర్ కోర్టుకి అప్పగించినామని చెప్పిండు. కానీ ఈ ఇన్సిడెంట్‌కి 72 గంటలు ఎందుకు పట్టింది? ఇసొంటి ఇన్సిడెంట్ హిందువుల పట్ల జరిగినప్పుడు మీరెందుకు తొందరగా స్పందించిండ్రు? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 20 అక్టోబర్ 2024లో బ్రాహ్మణ్వాడి మన ఏదైతే యాకత్‌పురా కాన్స్టిట్యుయెన్సీలో ఉందో ఇన్సిడెంట్ 20 తారీఖు జరిగితే 21 తారీఖు అంటే 12 గంటలు దాదాపు రాత్రి 10 గంటలకైతే మధ్యాహ్నం 1 గంట లోపల మీరు యాక్షన్ ఎందుకు తీసుకున్నారు? అంత తొందరగా చర్యలు ఎందుకు తీసుకున్నారు? తీసుకొని అబ్బాయిని ఎంబటే రిమాండ్ చేసుకొని ఈయన చేసిన తప్పేందంటే ఆ రోజు ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక వీడియో వస్తే దాన్ని వాట్సాప్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం ఈయన చేసిన నేరం. దీన్ని మీరు చూపించి 12 గంటల లోపల ఈయన అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసి దాదాపు ఎన్ని రోజులు? 14 రోజులు రిమాండ్‌కేసినారు. 14 రోజులు రిమాండ్‌కేసిండు. ఇంత త్వరగా మీరు స్పందించినప్పుడు ఈ విషయం పైన మీరు 72 గంటలు ఎందుకు పట్టింది? 72 గంటలు పట్టిన తర్వాత కూడా మీరు ఒక జువెనియల్ అంటున్నారు. గతంలో కూడా మా అక్బర్ బాగ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది 7 సంవత్సరాల క్రితం. ఆ రోజు నవరాత్రి ఉత్సవాలు వినాయకుడిని ఊరేగింపు జరుగుతుంటే వినాయకుని పైన గుడ్లు కొట్టిండు. కొట్టినప్పుడు కంప్లెయింట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు కూడా ఒక మైనర్‌ని చూపించి చివరాఖరికి పిచ్చోడు అని చెప్పి వదిలేసిండు. ఈరోజు మాకు అదే అనుమానం వ్యక్తమైతుంది. ఈ 17 ఏళ్ల అబ్బాయిని కూడా లాస్ట్‌కి పిచ్చోడనో, అన్‌ఫిట్ అనో చూపిచ్చి ఎక్కడ ఇప్పుడు ఈ ఎర్రగడ్డలో ఇంతమంది పిచ్చోళ్ళుండ్రు గదా! వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళ మానసిక పరిస్థితులు కుటుంబాల వల్లనో, పుట్టుక ద్వారానో రకరకాల వాళ్ళ మానసిక పరిస్థితి బాలేదు. కానీ వాళ్ళ పేరుని తీసే విధంగా, వాళ్ళని ఎందుకు కించపరిచే విధంగా వీళ్ళని పిచ్చోళ్ళని చెప్పి ముద్రించే ప్రయత్నం చేస్తుండ్రు. నేను కాబట్టి డిపార్ట్‌మెంట్‌ని ఒకటే అడుగుతున్నా. ఈ 17 ఏళ్ల అబ్బాయి ఉండు గదా! దీని ఎనకాల ఎవరుండ్రు? ఇన్వెస్టిగేషన్ చేసిండు గదా! వాళ్ళ పేరెంట్స్ ఉండ్రా? లేకపోతే ఎవరైనా చెప్తే చేసిండ్రా? దానికి కారణం ఎవరనేది చెప్పి పూర్తి ఇన్వెస్టిగేషన్ ప్రజల ముందుకు పెట్టాలి. దాని బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి గతంలో మేము చూసిన దాన్ని బట్టి. కాబట్టి మీరు దయచేసి దీన్ని పూర్తిగా సహకరించి దాన్ని తీసుకురావాలని చెప్పి మేము విన్నపించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం ముత్యాలమ్మ ఇన్సిడెంట్స్ అనేది చూసినాం. అక్కడ జరిగినా కూడా ఇట్లాంటిదే సేమ్ రిపీట్, అంటే మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పేసి. శంషాబాద్‌లో కావచ్చు, అక్కడ కూడా ఇదే విధంగా, అంటే మనం ఆంధ్రప్రదేశ్‌లో గతంలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం తగలబెట్టడం కావచ్చు, రథాలు తగలబెట్టడం, అక్కడ కూడా తీర్పు ఏందంటే మానసిక స్థితి సరిగ్గా లేదంటూ. అంటే ఇది ఒక అలవాటుగా అయిపోయిందా? లేకపోతే అంటే ఏది చేసినా కూడా ఇదొక వాటితోటి మనల్ని వదిలేస్తారని చెప్పేసి అట్లా చేస్తున్నారనుకోవచ్చా? వాళ్ళు చెప్పింది 100% నిజమే. వాళ్ళు పిచ్చోళ్ళే. కానీ మత పిచ్చి గాళ్ళాళ్ళు. మానసిక పిచ్చి గాదు. మత పిచ్చితోని చేస్తున్న పనులు ఇవన్నీ. ఆ మత పిచ్చితోని ఈ కార్యక్రమాలు చేస్తుండ్రు. ప్రభుత్వం అది గుర్తించాలే. వాళ్ళని ఈరోజు అప్పటి మట్టికి కేసుని సద్దు మణిగే విధంగా వాళ్ళు ఒక పిచ్చి అని ముద్రేస్తుంది గానీ, కంటిన్యూ‌గా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది వీళ్ళు. గతంలో ఒక పోస్టో, ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయిందని చెప్పి 14 రోజులు రిమాండ్ చేసిండు గదా! కానీ వీళ్ళు అసలైన కారకులు. వీళ్ళ ఎనకాల ఎవరుండ్రు, ఎవరు చేపిస్తున్నారని చెప్పి పట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నంలో మీరు ముందుకు పోయి వాళ్ళని అరెస్ట్ చేసి దీనిపైన ఎటువంటి భావభేదాలు లేకుండా, ఒక కమ్యూనిటీకి కొమ్ము కాయకుండా, ప్రభుత్వాల ఒత్తిడికి లోను కాకుండా మీరు సాక్షాత్తు దీని వెనకాల ఎవరుండ్రు, ఎవరు దీని వెనకాల మాస్టర్ మైండ్ ఉండ్రు ఇటువంటి కార్యక్రమాలకు అని చెప్పి తీసే బాధ్యత మీ పైన ఉంది. ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి నమ్మకము మా పైన పోయే విధంగా ఎందుకు మాకు ఉందంటే ప్రతిసారి ఇదే రకంగా మీరు ముద్ర వేస్తుండ్రు. కానీ ఈసారి మీరు ఈ విషయం పైన ఇదే నిర్లక్ష్యం వహిస్తే ఆ రోజు ఏ రకంగా అయితే మీకు సహకరించినామో, ఏ రకంగా అయితే మీ పైన నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేసినామో, ఆ నమ్మకం, విశ్వాసం లేకుంటే మేము ఏ రకంగా ముందుకు పోతామో మీరు రానున్న రోజులు తప్పకుండా చూడాల్సిన పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నవీన్ రెడ్డియో, ఇంకెవరో ఎక్స్‌వైజెడ్ ఇద్దరు ముగ్గురు ఫైట్ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితదా? ఇంత పెద్ద ఇష్యూ, కమ్యూనల్ ఇష్యూ, మతాలకు సంబంధించినటువంటి ఇష్యూ అనేది? ఇది నేనొక్కరో ఎవరో చేస్తే కాదు. ప్రతి ఒక్క హిందూ దీనిపైన ఆలోచించాలి. ప్రతిసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకు పిచ్చోళ్ళని చెప్పి ముద్రేస్తుండ్రు? ఎందుకు ఈ రకంగా చేస్తుండ్రని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు ఓల్డ్ సిటీలో అనేక మంది హిందువులు, మైనారిటీలు
పక్కన ఎంఐఎం కి ఒత్తాసుగా వాళ్ళకి నాయకులు ఎంతో మంది పనిచేస్తుంది గమనించాలి. ఇటువంటి సందర్భంలో ఆ ఎంఐఎం నాయకులు మన కోసం వచ్చి నిలబడుతుండ్రా, లేకపోతే వీళ్ళకి సపోర్ట్ గా వేసుకుంటే కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న మిగతా హిందువులు కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకుంటే మాత్రం ఇటువంటి సంఘటనలు ఇంకోసారిగా జరగవు గాని మాకెందుకు మేమెందుకు అని ఆలోచించుకుంటే మాత్రం కాదు. దయచేసి హిందువులందరూ కూడా నా విజ్ఞప్తి, మీరు బయటికి రండి, ప్రశ్నించండి. రోడ్డు మీదకి రాకపోతే ఏంది సార్, ఏమైనా సరే మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. దాని ద్వారా ప్రశ్నించడం ఎప్పుడైతే మనం మొదలుపెట్టి ప్రారంభించి ముందుకు తీసుకుపోతాం, వీళ్ళు కూడా సరైన మార్గంలో డిపార్ట్మెంట్ కూడా నడుస్తుందని చెప్పి వ్యక్తం చేస్తున్నాం. అంటే తదుపరి ఏమన్నా ఉందా అనుకుంటున్నారా? ఒకవేళ మనకి కోర్టు తీర్పు ఆ విధంగా వచ్చినా, ఈ విధంగా వచ్చినా ఇప్పుడు మాకు కేవలము ప్రెస్ నోట్ ద్వారా కేవలం జువెనియల్ యాక్ట్ కోర్టుకు సరెండర్ చేసిందని చెప్తున్నాము. తదుపరి ఇన్వెస్టిగేషన్ ఏమైంది అని చెప్పి మేము పూర్తి వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు వాడిని రిమైండ్ చేస్తారా, లేకపోతే ఇడిచిపెడతారా, మళ్ళీ పిచ్చోడు అంటారు ఏమో, దాన్ని బట్టి తప్పకుండా దాని విధంగా ఏం చేయాలనేది మా కార్యాచరణ ముందు వ్యక్తం చేస్తాం. హిందూ పార్టీలు ఏవైనా సరే, ఫస్ట్ పార్టీ ఉన్నా ఏమున్నా కానీ నేను బీజేపీకి నాయకుని అయినప్పటికీ నేను మొట్టమొదటిగా నేను హిందువుని. హిందూ పట్ల మనోభావాలు దెబ్బతీసినప్పుడు తప్పకుండా రోడ్ ఎక్కాల్సిందే, ప్రశ్నించాల్సిందే. దీనికోసం నిలబడింది ఒక హిందూ నాయకుడిగా తప్పకుండా నిలబడతాం.